నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్యూర్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కి నేడు సీఎం భూమి పూజ, పైరవీలకు తావు లేకుండా కేటాయిస్తామన్న సర్కారు. రాష్ట్ర నీటి వాటాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్న మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నిలదీస్తే గాని కేంద్రాన్ని అడగరా అంటూ హరీష్ ప్రశ్న. హైడ్రా పనితీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, మల్కాజిగిరిలో కూల్చివేతలపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ. నాగర్ కర్నూలు జిల్లా కొట్ర గ్రామంలో వివాహిత దారుణ హత్య, అనూషను చంపి నిప్పంటించిన ప్రియుడు రాము. గత నెలలో 600 మంది గర్భిణీల వీసాలు రద్దు చేసిన అమెరికా, పౌరసత్వం అమ్మకానికి లేదన్న మార్కో రూబియో. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్బీ కాలనీలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్లకి భూమి పూజ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్లు వెచ్చించి 7,680 ఫ్లాట్లతో 18 టవర్లు నిర్మించనున్నారు. ఆ ఎల్ఐజీ ఫ్లాట్లకు దరఖాస్తు చేసేందుకు ఎల్లుండి వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న ఖరీదైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్లకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రాహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందిరమ్మ టవర్ల కోసం ప్రభుత్వం 807 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ ఈ నెల 19తో ముగియనుంది. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షల్ని లబ్దిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. దరఖాస్తుతో పాటు 10,000 ఈఎండీ చెల్లించాలి. ఇళ్లు దక్కకపోతే ఈఎండీ మొత్తం తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేందుకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఏ నియోజకవర్గంలోని ఫ్లాట్లకు ఆ నియోజకవర్గంలో నివసిస్తున్న వారే అర్హులు. కేటాయించిన ఎల్ఐజీ ఫ్లాటును 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయి ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫ్లాటును ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చు. గత నెల 21 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు ఈ నెల 15తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో విశేష స్పందన ఉండగా మహేశ్వరంలో తక్కువగా ఉంది. రాష్ట్ర నీటి వాటాల విషయాల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన వాటాలను ప్రజాప్రభుత్వం సాధించి తీరుతుందని చెప్పారు. కేంద్రం ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టేది లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం. ఆ వాదనను వినిపిస్తాం, తీసుకొస్తాం. అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం
లేకుంటే వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు. రాష్ట్రానికి సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో పెడితే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిలదీశాక కేంద్రాన్ని ప్రశ్నిస్తూ హడావిడిగా లేఖలు రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉందా అని నిలదీశారు. ఆ నామమాత్రపు లేఖలు ప్రాజెక్టులను కడతాయా అంటూ ప్రభుత్వాన్ని అడిగారు. లేఖలో పనులు కావని, నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలని హరీష్ రావు సూచించారు. జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ పట్టుబట్టాలని, లేదంటే జీఆర్ఎంబీ భేటీకి హాజరు కాబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పాలన్నారు. ఎజెండాను ఉపసంహరించుకోకుండా జీఆర్ఎంబీ సమావేశం నిర్వహిస్తే వేలాది మందితో జలసౌధ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానాలతో పాటు సమృద్ధిగా సాగునీరు ఉండటం వల్లే రాష్ట్రంలో ధాన్యం బాగా పండిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల తలరాత, అభివృద్ధిలో మార్పు ప్రజాపాలనతోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య రాసిన వ్యాసాన్ని ఎక్స్లో సీఎం పోస్టు చేశారు. ధాన్యం సమృద్ధిగా ఉత్పత్తి కావడంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని అల్దాన్ జానయ్య పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విధానాలతో చాలా జిల్లాల్లో నీటి లభ్యతతో రైతులు రికార్డు స్థాయి ధాన్యం పండించారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా మంచి వర్షపాతంతో రాష్ట్రంలో సమృద్ధిగా ధాన్యం దిగుబడి రావడానికి ప్రధాన కారణమని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల కొత్త బోరుబావులతో అదనంగా 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. వ్యవసాయంపై ప్రతిపక్షాల డొల్ల ప్రచారం తేలిపోయిందన్న సీఎం రేవంత్ కేసు ముగిసిందంటూ వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ ముగిసినందున పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీ నేతలతో నేడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లతో కేటీఆర్ సమావేశమవుతారు. ఎస్ఐఆర్ పురోగతి, క్షేత్రస్థాయి సమస్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కేటీఆర్ సూచనలు చేయనున్నారు. రాష్ట్రంలో 74 లక్షల ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కోరారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి సర్వ్ ప్రక్రియకు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓట్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏమిటి, వారు ఎలా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి తదితర అంశాలను అడిగినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని, అందుకోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ ఆ అంశాలపై చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రతినిధులు కోరారు. 74 లక్షల మంది ఓటర్లు ఫామ్లు ఇవ్వలేదని చెప్పినది కనుక ఆ 74 లక్షల వివరాలన్నీ కూడా సమగ్రంగా రాజకీయ పార్టీ పరంగా బీఎల్ఎల్కి ఇవ్వండి అని చెప్పినట్టు విజ్ఞప్తి చేస్తున్నాం. 60 లక్షల మందికి నోటీసులు ఇస్తా అంటే నోటీసు ఇచ్చేటువంటి కారణాలు కూడా ఏ కారణం వల్ల ఏ ఓటరు నోటీసు ఇస్తున్నారు అనేది తెలిసినట్టయితే సులభతరంగా తిరిగి వాళ్ళు జవాబిచ్చే విధంగా ఉంటుంది. అర్హుడైనటువంటి ప్రతి ఓటరు తిరిగి నమోదు కావాల్సింది అనేదే పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ యొక్క ఆదేశం కనుక మేము దానికి అనుగుణంగా అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 బీఎల్ఎల్తో సమన్వయపరిచి భారత రాష్ట్ర సమితి ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఉండి ఇంతవరకు పనిచేసి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనుండటంతో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలీప్యాడ్ను, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ నిర్మాణ పనులను కలెక్టర్ బోర్కడే హేమంత్ పరిశీలించారు. అనంతరం గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు. 5 పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడా లోటుపాట్లకి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలాన్ నిర్మాణంతో పాటు ఇతర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరీకరించారు.
పరిష్కరించాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. హైడ్రాపై హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వే నెంబర్ 194/1 211లోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్లకు ఉన్న కాంపౌండ్ను కూల్చివేసిన ఘటనలో కోర్టు ధిక్కారమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రాకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరైన కలెక్టర్, తిరుమలగిరి, మల్కాజిగిరి తహసీల్దార్లు కూల్చివేతలకు ఎలాంటి లేఖలు రాయలేదని స్పష్టంగా చెబుతున్నప్పుడు ఏ అధికారంతో కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. ప్రభుత్వ భూమి రక్షణ అంటూ కలెక్టర్, రెవెన్యూ అధికారులు ధృవీకరించకుండానే ఇష్టానుసారం వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా అంటూ వ్యాఖ్యానించింది. ఆధారాలు లేకుండా చేపట్టిన కూల్చివేతలపై వివరణ ఇవ్వడానికి అధికారులు కోర్టులకు వస్తూ ఉండటంతో విలువైన సమయం వృధా అవుతోందని వ్యాఖ్యానించింది. మల్కాజిగిరి పరిధిలో జరిగిన కూల్చివేతలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాతో పాటు ఇతర అధికారులకు ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేశారు. వాటిపై అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. భూములు స్వాధీనం చేసుకోలేదు. పైసా కూడబెట్టి ఆ భూముల్ని కొనుగోలు చేసిన జనం అత్యవసరాల కోసం అమ్ముకోలేక నానాయాతన పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో గుంటకు కోటికి పైగానే పలికే ఆ భూములకు ఎంత పరిహారం ఇస్తారో ప్రభుత్వం తేల్చలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూతన బస్టాండు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ నిర్వాసితుల గోడుపై ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రైవేటు వ్యక్తులు భూములు కొనుగోలు చేస్తే కనీసం రిజిస్ట్రేషన్ సమయానికైనా డబ్బులు చెల్లిస్తారు. కానీ ప్రభుత్వం భూములు సేకరిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేందుకు వేములవాడ కొత్త బస్టాండ్ నిర్మాణం సహా ఇతర వసతులకు చేపట్టిన భూసేకరణే ఉదాహరణ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికొచ్చే భక్తుల కోసం చెరువు కట్ట కింద నూతన బస్టాండు, పార్కింగ్, వసతి గృహాలు నిర్మించాలని 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 200 మంది నుంచి 20.20 ఎకరాలు సేకరిస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు. ఆ గెజిట్ విడుదల చేశారు కానీ ఆ భూముల్ని ప్రభుత్వం సేకరించిందా అంటే అదే లేదు. వారికి ఎంత పరిహారమిస్తారో ఇప్పటికీ తేల్చలేదు. 2026 జనవరిలో ముగిసిన గెజిట్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ ఇటీవల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 10 ఏళ్లు గడుస్తున్నా గెజిట్ కాలపరిమితిని పెంచుతున్నారే తప్ప భూసేకరణ, పరిహారం సంగతి తేల్చడం లేదు. గెజిట్ విడుదల చేసిన వాటిలో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూములు, ఇళ్ల స్థలాల ధరలు బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం గుంటకు 1 కోటి వరకు పలుకుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత పరిహారం చెల్లిస్తామన్నది నిర్ణయించలేదు. 10 ఏళ్ల నుంచి ఆ భూముల్ని గెజిట్లో పేర్కొనడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం సంపాదించిన భూములు అమ్ముకోకుండా నిరుపయోగంగా ఉన్నాయని వాపోతున్నారు. బహిరంగ మార్కెట్ విలువకు తగ్గట్లుగా ప్రభుత్వం పరిహారం ఇస్తేనే భూములిస్తామని బాధితులు చెప్తున్నారు. 40 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకోవాలని, చిన్న ఇల్లు కట్టుకోవాలని ఈ దేవస్థానం యొక్క జగిత్యాల బస్టాండ్ వద్ద 40 సంవత్సరాల క్రితం నేను ప్లాట్ తీసుకున్నా. అయితే ఈ రోజులలో దేవస్థానం వాళ్ళు మా ప్లాట్లను తీసుకుంటున్నారు. అయితే మా పిల్లలు బ్రతకడానికి మా పిల్లలు దుబాయ్ లాంటి దేశాలకు పోయారు. అక్కడ కూడా పని సగం దొరకలేదు. దాంతో నష్టపోతున్నాము. మా పిల్లలకు జీవనోపాధి కలగాలంటే ఇక్కడ మేము మెయిన్ రోడ్డుకి ఏదో షాపు వేసుకుంటాము, బతికెళ్ళదిస్తాము. దేవస్థానం వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ను మేము ఏ దేవస్థానానికి ఇవ్వదలుచుకోలేదు. అందరి మధ్యతరగతి కుటుంబాలు, ముప్పు గ్రామాలలో జీవనోపాధి కొరకు, భవిష్యత్తులో పిల్లల చదువులకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ప్లాటింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది 2017 గెజిట్ వేసి మళ్ళీ దాన్ని టైం పొడిగించుకుంటూ ఇప్పటి వరకు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క గుంటకు కనీసం 80 నుంచి 90 లక్షల గుంట వాల్యూ ఉన్నది. ఆ రేటు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలేదు. గెజిట్ ఎత్తివేసి మాకు అందరూ తగిన న్యాయం చేస్తారని స్థానిక ఎమ్మెల్యే గారిని, కాంగ్రెస్ గవర్నమెంట్ను విన్నవించుకుంటాం. స్టేషన్ గెజిట్ లోపల మా యొక్క భూములు, అందులో దాదాపు 27 గుంటలు ఉంది. మేము అమ్ముకుందామంటే అమ్ముకోరాకుండా
దాన్ని కనీసం నిర్మాణాలు చేసుకుందామన్నా ఎలాంటి నిర్మాణాలు చేసుకోకుండా ఈ బస్ స్టేషన్ గెజిట్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. గెజిట్ ప్రకారంగా వీళ్ళు భూమిని తీసుకున్నా మాకు ప్రైవేట్ వాల్యూకు తగ్గట్టుగా మాకు నష్టపరిహారాన్ని ఇస్తే మేము చాలా సంతోషిస్తామని చెప్పి. ఇటీవల నిషేధిత భూముల జాబితాలో సవరణలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని బాధితులు వేడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సాగునీటి కొరతతో ఆందోళన ఉన్న రైతులకి ఆరుతడి పంటలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడుమనూరు మండలం బంగాపురం రైతులు ఎల్నినో ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాలకి గాను ప్రస్తుతం 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. గతంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మొదట్లో రైతులను గందరగోళానికి గురిచేసినా ఇప్పుడు పంటల సరళిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. నిడమనూరు మండలం బంకాపురం రైతులే ఇందుకు నిదర్శనం. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. రైతు వేదికల ద్వారా వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ తక్కువ నీటితో సాగే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కంది సాగు 9,500 ఎకరాలకు పైగా ఉండగా నిడమనూరు మండలంలోని బంకాపురం గ్రామంలో 800 ఎకరాల్లో సాగవుతోంది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కంది పంట సాగు చేసే దిశగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర 8,400 రూపాయలను ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు తెలిపారు. కంది పంటకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు ఏది పాటించాలనేది కూడా ఇక్కడ రైతులకు కూడా వివరించడం జరిగింది. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పండ్ల తోటలు కానీ లేకపోతే కూరగాయల తోటలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ సీజన్లో అందరూ కూడా ఆరుతడి పంటల వైపు మళ్ళీ ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం వలన వరి వేసే అవకాశం లేదు కాబట్టి దాదాపు 1350 ఎకరాలున్న వరి మాగాను ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక 800 ఎకరాల పైగా రైతులు వారు కంది వేసుకోవడం జరిగింది. ఆ కందిలో కూడా మేము మినీ కిట్స్ ద్వారా కొంత, అదేవిధంగా జనరల్ సబ్సిడీ ద్వారా కొంత డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడంతో ఈసారి సాగర్ ఆయకట్టుకు సాగునీరందించడంపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. సాగర్ నిండితేనే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని ముందుగానే గుర్తించిన బంకాపురం రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు అందని సమయంలో గతంలోనూ ఈ గ్రామంలో కంది సాగు చేసిన అనుభవం ఇక్కడి రైతులకుంది. ఈసారి వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన సదస్సులు, ప్రోత్సాహకాలు మరింత బలం చేకూర్చాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 20 ఎకరాలు కంది చేసిన భూమి పడవడదు కదా, నీళ్ళు రావని అవగాహన వచ్చే వేసినాం. మేము కాలువ ఉన్నప్పుడు వరి వేసేవాళ్ళము. కాలువ లేదు కాబట్టి కంది పంట వేసుకున్నాం. ఇక్కడ మేము ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేస్తామండి. మేము 20 ఎకరాల్లో 15 ఎకరాలు కంది వేసాము, ఒక 5-6 ఎకరాలు వరి పెట్టుకున్నాము. ఈ అనుగుణంగా ఉంటుందని అనుకుంటున్నామండి. కంది పంట ఆశాజనకంగా ఉంటుంది అనుకుంటున్నాం. మాకు ఇక్కడ కెనాల కింద ఎప్పుడు నీళ్ళు వచ్చాయండి. ఇప్పుడు నీళ్లు రావని గవర్నమెంట్ ప్రకటిస్తుందో మేము కంది వేసినాము. కంది మొక్కలు బాగానే ఉన్నాయి. ఆ ఊరు రైతులందరం అనుకుని ఒక 7-8 ఎకరాలు 100 ఎకరాల దాకా కంది వేసినామండి. వరి పోల్చుకుంటే ఇది లాభమే అండి. కాకపోతే ఒకసారి మందు పిచికారి చేసుకుంటే ఒకసారి 2 సార్లు మిషన్లు రాబట్టి కోత కూళ్ళు కూడా కొంచెం ఖర్చు తగ్గుతుందండి మాకు. నీటి లభ్యతపై ఆధారపడకుండా పరిస్థితికి తగ్గట్టు పంటలు సాగు చేస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని బంకాపురం రైతులు చెబుతున్నారు. కంది రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అన్నదాతలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన అనూష అనే వివాహితను తన ప్రియుడు రాము నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అనూష రాముతో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని విద్యార్థి నేతలు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ విధానంలో సంస్కరణలపై హేమంత్ సోరెన్ సర్కార్ నుంచి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచు పేరుతో ఉద్యమిస్తున్న విద్యార్థులు స్పష్టం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షలను రద్దు చేసి సీబీఐ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జడ్జీల కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విద్యార్థి సంఘం నేత దేవేంద్రనాథ్ మహతో రాంచీ సివిల్ సర్జన్కు లేఖ రాశారు. తన శరీరం ఆసుపత్రిలో ఉన్నా మనసు మాత్రం ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్ద ఉందన్నారు. వీలైనంత త్వరగా తనను నిరసన ప్రదేశానికి పంపించాలని కోరారు. గత 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతోను ఈ నెల 11న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా 1200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రకటించింది. బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. పిల్లలను కనడానికే అమెరికాకు వచ్చే వారిని నియంత్రిస్తోంది. గత నెలలో 9వ నెల గర్భంతో ఉండి అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అమెరికా పౌరసత్వం అమ్మకానికి లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మరోవైపు కఠిన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు ఈ ఏడాది వచ్చిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్ సీజన్లో 1.12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. కొలంబియా సరిహద్దు సమీపంలో ఈక్వెడార్ పోలీసులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రక్కులో తరలిస్తున్న దాదాపు 469 కిలోల కొకైన్ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ ప్యాకెట్లపై నార్వే ఫుట్బాల్ ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ ఫోటో, పేరు ముద్రించి ఉండటం గమనార్హం. కొలంబియాకు చెందిన మహిళా డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీలు చేపడుతూ ఉండగా ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. తనిఖీ చేయగా వాహనం అడుగు భాగాన కొకైన్ ప్యాకెట్లు బయటపడ్డాయని వెల్లడించారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో సిసిలీ దీవిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా కాటానియా, కొమిసో విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వేసవి విడిది కోసం అక్కడికి చేరుకున్న వందలాది మంది పర్యాటకులు విమానాశ్రయాల్లోని చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎట్నా నుంచి ఎగజిమ్మిన ఎర్రటి లావా అగ్నికీలలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సుమారు 3350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం తన ప్రకృతి ప్రకోపాన్ని ప్రదర్శిస్తూనే సాహసికులకు, హైకర్లకు అద్భుత దృశ్యాలను అందిస్తోంది.